టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా అన్న, మీకు మాకు శత్రుత్వం లేదన్న, మనం కొట్లాడుకోతారు. దయచేసి భయపడి చెప్తలే, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకొని ఈ కుటుంబం కోసం బతుకుదామా అన్న? చెప్పన్నా, మీకు ఏమైనా చేసిందని చెప్పండి. జెండా మోసురు జై తెలంగాణ చెప్పి గర్జించరు, గార్డించరు, లాఠీ దెబ్బలు తినోళ్ళు ఏడవేరన్నా అయ్యాలి చెప్పి అర్థం చేసుకోరు. ఒకసారి అంతమంది బల్లాలు వేసుకోండి కుటుంబం కోసం అన్న. కేసీఆర్ బిడ్డేసే దండ మంచిది ఒప్పుకుంటామా చెప్పండి. కేసీఆర్ కొడుకు వ్యవహారం అహంకారం చూడు, కన్న కావడం తలకాకి ఎక్కింది అనకు, ఒప్పుకుందామా చెప్పండి. కేసీఆర్ చేసే అరాచకాలు తన వేరే మంత్రికో వేరే ఎమ్మెల్యేకి ఇంత ఎదురాలు. ఆయన బిడ్డ కష్టం ఊరోడు పరిచయడు ముఖ్యమంత్రి, ఆయన కొడుకు మందిరిస్తాడు, ఆయన కొడుకు బండాలు తీస్తున్నారు, అంత చాట తీస్తున్నారు, అది చాటపాత్ర తీస్తున్నారు, భరించలేడు. ఆయన కుటుంబం కాపాడుకోసము, ఆయన కుటుంబం రాజ్యం వేయడానికి, ఆయన కుటుంబం తెలంగాణ ధనాన్ని, సంపదను, ఆస్తి పాస్తులను, తెలంగాణ ప్రజల మానవ ధనాన్ని అని దోచుకోవడానికి, వాళ్ళ రాజ్యం వేయడానికి మాత్రమే కేసీఆర్ కుటుంబం ఉన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గుర్తుంచుకోండి. ప్రజలు క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించండి మీరే. ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కుటుంబం మీద, ముఖ్యమంత్రి కుటుంబం యొక్క దోపిడీ మీద, వాళ్ళ అరాచకాల మీద, వాళ్ళ నియంత పాలన మీద ప్రజలు ఏ విధంగా విసిగి వేసారిపోయారు, ఏ విధంగా కోపంతో ఉన్నారో ఒక్కసారి క్షేత్రస్థాయిలో తెలుసుకోండి ఒకసారి. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తులు లేచిందో మళ్ళా భారతీయ జనతా పార్టీ అదే ఉద్యమాన్ని తిరిగి తన భుజ స్కంధాలు పెట్టుకున్నది. ఆ గడిలో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడానికి, ఈ కుటుంబ పాలన అంతమొందించడానికి, ఈ కుటుంబం యొక్క అహంకారపూరితమైనటువంటి ఈ నయా నిజాం పాలనను తెలంగాణ రాష్ట్రం తరిమి కొట్టడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. మాకు జైలు కొత్త కాదు, లాఠీ దెబ్బలు కొత్త కాదు, నువ్వేం చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నారు. కానీ మేము యుద్ధానికి సిద్ధం. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రండి, కలిసి ఉద్యమం చేద్దాం. ఇటువంటి పాలన మనకు అభివృద్ధి చెందిన తెలంగాణ మనకు కావాలి. నరేంద్ర మోడీ గారు తెలంగాణ అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నిధులు ఇస్తున్నాడు, ఈ మూర్ఖుడు నిధులు దారి మళ్లిస్తున్నాడు, అభివృద్ధికి సహకరిస్తలేడు. అభివృద్ధి చేస్తే మోడీ గారి పేరు వస్తుందని చెప్పి అభివృద్ధికి సహకరిస్తలేడు. తెలంగాణను అదొకటి పాలు చేయాలి. ఆ నేరాన్ని కేంద్రం మీద నెట్టడానికి, మోడీ గారు తిట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి కుటుంబం పరిమితమైంది తప్ప